జనరల్‌గా రాహుకేతువులు ఈ 2 గ్రహాలు కూడా మనకి ఛాయాగ్రహాలనమాట. అంటే చంద్రుడికి ఇంటర్సెప్షన్ పాయింట్స్ అటు సైడ్, ఇటు సైడ్ ఉండే చంద్రుడికి అటుపక్క, ఇటుపక్క ఉండే ఇంటర్సెప్షన్ పాయింట్సే ఈ రాహుకేతువులు. ఓకే. సో, ఈ ఈ యొక్క రాహుకేతువులు ఈ 2 గ్రహాలకి కూడా ఫిజికల్ ఫార్మ్ అంటూ ఉండదనమాట. ఓకే. టచ్ చేయగలిగిన ఫిజికల్ ఫార్మ్ అనేది గానీ, చూడగలిగిన విజిబుల్ ఫార్మ్ గానీ 2 కూడా ఉండవు. సో, జస్ట్ ఇవి నీడ గ్రహాలు, ఛాయాగ్రహాలు. అందుకే ఈ రాహుకేతువులు రెండిటిని కూడా మెయిన్‌గా రాహుని పొగతో పోలుస్తూ ఉంటారు. బట్ ఇప్పుడు మన టాపిక్ కేతు కాబట్టి కేతు చూసుకుంటే కేతు కారకత్వాల్లో ఎక్కువగా మనకి పాస్ట్ లైఫ్ కర్మాస్ని రిప్రజెంట్ చేస్తాడనమాట. మనకు పూర్వజన్మ కర్మలన్నింటినీ కూడా క్యారీ ఫార్వర్డ్ చేసుకొచ్చే గ్రహం మెయిన్‌గా రాహుకేతువులు ఈ 2 చేసుకొస్తారు. కేతువుని ఎక్కువగా మనం పట్టించుకుంటాం. ఓకే. సో, ఈ కేతు ఏం చేస్తారంటే జనరల్‌గా డీటాచ్‌మెంట్‌ని ఎక్కువ క్రియేట్ చేస్తాడనమాట. అంటే ఈ యొక్క బంధాలు కావచ్చు, అన్నిటి నుంచి కూడా కొంచెం డీటాచ్‌మెంట్ అనేది ఎక్కువ క్రియేట్ చేస్తాడు. సో, జనరల్‌గా చెప్పాలంటే ఒక టైప్ ఆఫ్ ఏ అహంకారము, ఏ మమకారం ఏది లేకుండా కొంచెం ఒక డీటాచ్డ్ వేలో ఒక మనిషిని ఒక స్థిరంగా పెట్టడం కేతువు చేసే పననమాట. అండ్ ఒక సుపీరియర్ రియలైజేషన్. ఓకే. గ్రేటెస్ట్ లెవెల్ ఆఫ్ రియలైజేషను ఈ యొక్క లౌకిక ప్రపంచం కావచ్చు, లైక్ ఈ యొక్క మాయా ప్రపంచం. ఓకే. ఈ జస్ట్ ఈ యొక్క మనీ అనేది ఒక ఎనర్జీ. ఓకే. ఈ యొక్క రిలేషన్స్ అనేది ఒక ఎనర్జీ. అండ్ ఈ ప్లెజర్స్ అనేది ఒక ఎనర్జీ. సో, ఈ ఎనర్జీస్ అన్నీ కూడా జస్ట్ ఒక మాయ, టెంపరరీ ఎనర్జీస్ మాత్రమే. ఇవన్నీ కూడా కాదు, దీనికి మించి ఇంకేదో ఉంది అని చూపించే గ్రహమే కేతు గ్రహం అనమాట. సో, మనం కేతువుని బాగా యాక్టివేట్ చేయగలిగాము అంటే మీకు లైఫ్లో ఏ ఎమోషన్ కూడా ఇంబ్యాలెన్స్ అవ్వదు. అన్నీ బ్యాలెన్స్డ్గా ఉంటాయి. అన్నీ చాలా గ్రేటెస్ట్ లైక్ ఫ్లోలో వెళ్తూ ఉంటాయి అనమాట. స్మూత్ ఫ్లోలో వెళ్తూ ఉంటాయి. సో, కేతువుని కరెక్ట్గా బ్యాలెన్స్ చేసుకుంటే ఎవరి మీద ఎక్కువ కోపం రాదు, ఎవరి మీద ఎక్కువ లవ్ రాదు, ఎవరి మీద ఒక టైప్ ఆఫ్ థాట్ రాదు, ఏ ప్లెజర్ఫుల్ థాట్ రాదు, అసలు ఏమీ ఉండదు అనమాట కేతువుకి సంబంధించి. అందుకే ఈ మునులు, యోగులు, సిద్ధులు వీళ్ళందరికీ కూడా కేతు యొక్క పొజిషనింగ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. కేతు యొక్క యాక్టివేషన్ అనేది చాలా సుపీరియర్ స్ట్రాంగ్గా ఉంటుంది. అంటే ఈ జనరల్గా ఆత్మ పరిశీలన, ఇన్నర్ అవేర్నెస్ అండ్ స్పిరిచువల్ గ్రోత్, ఆధ్యాత్మికతని పెంచడం అనమాట. ఒక ఇన్విజిబుల్ ఫామ్ అయిన ఎనర్జీని, అంటే ఇన్విజిబుల్ ఫామ్ అంటే మీకు మొత్తం సైంటిఫిక్గా చెప్తాను. సో, ఎక్కువ మంది నా ఛానల్ యూతే చూస్తుంటారు కాబట్టి సో సైంటిఫిక్గానే చెప్తాను. సో, ఒక ఇన్విజిబుల్ ఫామ్ అంటే దేవుడు అనుకోండి. జనరల్గా దేవుడే. సో, ఒక ఇన్విజిబుల్ ఫామ్ని ఆరాధించడమే మీకు కేతు చేసే ఆ పని అండ్ కేతు యొక్క లక్షణం. సో, చూడని ఒక రూపాన్ని కూడా ఉందని నమ్మి మీరు ఎక్కువగా ఆరాధించి ఒక సెట్ ఆఫ్ రెస్ట్రిక్షన్స్, బౌండరీస్ పెట్టుకొని మీరు ఏ మిస్టేక్స్ కావచ్చు, ఏది చేయకుండా, ఏ తప్పు చేసినా, ఏ ఒప్పు చేసినా ఒక 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 పర్సన్ కానీ, ఒక ఎనర్జీ కానీ మనల్ని అబ్జర్వ్ చేస్తుంది అని ఎక్కువగా నమ్మి మీరు లైఫ్ని మూవ్ చేస్తూ ఉంటారు చూడండి, అదే కేతు చేసే పని అనమాట. మ్యాక్సిమం ఎక్స్ప్లెయిన్ చేస్తాం, మీకు అర్థమైందని అనుకున్నాను. అర్థం కాకపోతే ఒక 10 సెకండ్స్ బ్యాక్ వెళ్ళి మళ్ళీ వినండి. సో, కేతు మనకి ఎక్కువగా లాసెస్ని, కన్ఫ్యూజన్స్ని ఎక్కువ క్రియేట్ చేస్తుంది. అవన్నీ క్రియేట్ చేసి మన స్పిరిచువల్ సైడ్కి పుష్ అయ్యేలా చేసే గ్రహమే కేతు గ్రహం. సింపుల్గా చెప్పాలంటే కేతువు ఈ యొక్క ఎమోషన్స్ని, రిలేషన్స్ని వీటన్నిటిని డిటాచ్ చేసి స్పిరిచువల్ సైడ్కి పుష్ చేసే గ్రహమే కేతు గ్రహం అనమాట. సో, చాలామంది రాహుకేతువులకి డిఫరెన్స్ అడుగుతూ ఉంటారు. రాహు అంటే మీకు మాయ అనమాట, ఇల్యూజన్. సో, లేని దాన్ని కూడా ఉన్నట్లుగా చూపించగలిగే గ్రహమే రాహు. ఓకే. సో, ఈ రాహు ఎక్కువ యాక్టివేషన్ ఉన్న పీపుల్ ఎక్కువ ఊహల్లో ఉండడం కావచ్చు, ఎక్కువ అన్రియలిస్టిక్ థాట్స్ ఉండడం కావచ్చు, ఇలాంటివి ఎక్కువ ఉంటారనమాట. కేతు అంటే డిటాచ్మెంట్, శూన్యం. దెర్ ఈస్ నథింగ్ టు సీ అండ్ దెర్ ఈస్ నథింగ్ టు అబ్జర్వ్ అనమాట. ఏది ఉండదు. ఉన్నదాన్ని కూడా లేదు అన్నట్లుగా కానీ, లేదంటే ఇది మనకి అంత ఇంపార్టెంట్ కాదు అన్నట్లుగా కానీ ఫీల్ చేయించగలిగిన గ్రహమే కేతు గ్రహం అనమాట. సో, ఇది మీరు చూసినచ్చు లైక్ మిరాయి సినిమా చూస్తుంటే మీకు ఐడియా వస్తుంది. సో, అది గుర్తు చేసుకుంటే ఈ మిరాయి సినిమాలో ఇట్లా అగస్త్యముని ఇట్లా ఇది పెట్టుకుని ఇట్లా అంటే మొత్తం అంతా ఎంటీ స్పేస్ వచ్చేస్తుంది చూడండి, ఎడారులు. ఓకే. ఈ మంచు ప్రదేశాలు అవన్నీ కూడా అప్పుడు చెప్తాడు చూడండి, నా మైండ్ అనేది స్పిరిచువల్ సైడ్ కాబట్టి శూన్యం కనిపిస్తుంది అనేసి. సో, అదే కేతు. ఓకే. సో, మీకు తెలియకపోతే ఒకసారి యూట్యూబ్లో చూడండి, తెలుస్తుంది. ఆ సీన్ చూడండి, అర్థమవుతుంది. సో, అదే కేతు అనమాట. అదే కేతు చేసే పని. శూన్యం, ఏది ఉండదు. ఎంత దూరం పోయినా అక్కడ ఏమీ ఉండదు అనమాట. సో, ఏది అంటే ఆశలు కానీ, కోరికలు కానీ, రిలేషన్స్ కానీ, ఎమోషన్స్ కానీ అసలు ఏమీ ఉండవు. కంప్లీట్ డిటాచ్డ్గా ఉంటారు. కంప్లీట్ ఒక సుపీరియర్ రియలైజేషన్లో ఒక డిఫరెంట్ ఎనర్జీతో కనెక్టెడ్గా ఉంటారనమాట కేతు బాగా స్ట్రాంగ్గా ఉన్న పీపుల్. ఓకే, ఫైన్. మ్యాక్సిమం ఎక్స్ప్లెనేషన్ అయితే కేతువుకి సంబంధించి మీకు అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో, ఇప్పుడు కేతు ఒక్కొక్క స్థానంలో ఎలాంటి ఫలితాలు ఇస్తాడని చూసుకుందాం. ఇవన్నీ కూడా బుక్స్లో నుంచి గెయిన్ చేసుకున్న నాలెడ్జ్, నా అబ్జర్వేషన్స్ నుంచి గెయిన్ చేసుకున్న నాలెడ్జ్ అన్నీ షేర్ చేస్తున్నా. ఓకే. సో,
ఇంకా అంటే చాలామంది వీడియోలో కొంచెం స్లోగా చెప్పండి అంటూ ఉంటారు. బట్ నా బాధ ఏంటంటే నేను వీడియోలో ఉన్నప్పుడు వీలైనంత నాలెడ్జ్‌ని మీకు పంచేసేయాలనే ఉద్దేశం నాకు ఉంటుందన్నమాట ఎక్కువగా. సో, అది ఎట్లా చేయగలుగుతాను, ఫాస్ట్‌గా చెప్పగలిగితేనే మీకు వీలైనంత నాలెడ్జ్ ఇవ్వగలుగుతా. అందుకే కొంచెం ఫాస్ట్‌గా చెప్తా. బట్ అది అందరికీ కొంచెం డిస్కంఫర్ట్ ఉందన్నారు. సో, ఫైన్ పర్లేదు. కొంచెం స్లో చేసే చెప్తాను. అన్నీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. క్లియర్‌గా వినండి. నెక్స్ట్ ఇంకా కేతు ఇన్ సెకండ్ హౌస్. సో, కేతు సెకండ్ హౌస్ ఉన్న జాతకులకి ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది చాలా బాగుంటాయన్నమాట. ఇట్ మీన్స్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్. సో, మీ స్పీచ్ అనేది చాలా ఇంప్రెసివ్‌గా ఉండడం గానీ, చాలా పవర్‌ఫుల్‌గా ఉండడం గానీ ఉంటుందన్నమాట. అండ్ ఇలానే నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్‌లో, నా పర్సనల్ దీంట్లో నేను గమనించింది ఏంటి అంటే నేను హోరోస్కోప్ చూసేటప్పుడు కేతు సెకండ్ హౌస్ ఉన్న పీపుల్ వాళ్ళ యొక్క ఓన్ రిలేషన్స్, దగ్గరగా ఉన్న రిలేషన్స్‌తో కూడా కొంచెం కటువుగా మాట్లాడగలగడం గానీ, ఓకే. అవతల వాళ్ళు బాగా మనసు నొప్పించేలా మాట్లాడగలగడం గానీ, అంటే కోపం వచ్చిన సిట్యుయేషన్స్‌లో ఈజీగా ఒక మాట తొందరగా అనేసేయడం గానీ, ఆ తర్వాత రిగ్రెట్ అవ్వడం గానీ, దాన్ని డిఫెండ్ చేయకుండా ఇంకా దాన్నే ఎక్కువగా మాట్లాడుతుండడం గానీ, ఇలాంటి విషయాలు కూడా ఎక్కువ చేస్తూ ఉంటారనమాట. అంటే ఏంటంటే కేతు సెకండ్ హౌస్‌లో ఉన్నప్పుడు జనరల్‌గా జరిగేది ఈ వర్డ్స్ అనేటివి వచ్చేసిన తర్వాత నేనేం తప్పు మాట్లాడలేదు కదా, నేనేం చేయలేదు కదా అనే థాట్‌లోనే ఉంటారు. ఆ అవతల పర్సన్ రిలేటివ్, మీకు దగ్గర బంధువా, దూరపు బంధువా, స్ట్రేంజరా, చిన్నోడా, పెద్దోడా అవి ఏవి ఆలోచించరనమాట. ఒక మాట అనేస్తారు. ఆ తర్వాత రిగ్రెట్ ఫీలింగ్ కూడా ఉండదు ఎక్కువగా. ఇది ఎక్కువగా గమనించాను సెకండ్ హౌస్‌లో కేతు ఉన్న పీపుల్‌లో. అండ్ టక్కుమని కోపం వచ్చేసేలా మాట్లాడతారనమాట ఎక్కువగా. మోస్ట్ ఎథిక్‌ఫుల్‌గా, పవర్‌ఫుల్‌గా మంచిగా మాట్లాడగలుగుతారు, బాగా ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతారు, అన్నీ చేయగలుగుతారు. అట్లనే నెగెటివ్ సైడ్‌లో టక్కుమని కోపం వచ్చేసేలాగా మాట్లాడతారు. ప్రతీది కూడా చాలా ఏదో మిరప్పుడు జల్లినట్టుగా ఉండడం కావచ్చు. అలా ఉంటుంది వాళ్ళ మాటలనేది. ఘాటుగా అండ్ కొంచెం కఠినంగా ఇట్లా. ఇది నెక్స్ట్ ఇంకా నాలెడ్జ్ అంటే ఎక్కువగా నాలెడ్జ్ లవర్ అంటారు. జనరల్‌గా నాలెడ్జ్‌కు సంబంధించి ఎక్కువ గెయిన్ చేసుకోవాలి. స్టడీస్ కావచ్చు, రీసెర్చ్ కావచ్చు, ఏదైనా సరే ఒక మిస్టీరియస్ థింగ్స్ కావచ్చు, దేనైనా సరే బాగా గెయిన్ చేసుకోవాలి, బాగా నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలనే ఇంట్రెస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఫైనాన్షియల్ గెయిన్స్. మనీ ఎర్న్ చేసే కెపాసిటీ ఎక్సలెంట్‌గా ఉంటుంది. బట్ లగ్జరీ ఐటెమ్స్ పైన స్పెండ్ చేయాలి అనే ఇంట్రెస్ట్ అనేది తక్కువగా ఉంటుందన్నమాట. ఎంత ఎక్కువ మనీ ఉన్నా కూడా కొంచెం కాస్ట్‌లీ వస్తువు కొనాలంటే కొనలేరు. ఒక కైండ్ ఆఫ్ ఒక పిసినారిలాగా ప్రవర్తించడం కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఒక లగ్జరీ ఐటెమ్స్ పైన గానీ, ఒక కార్ గానీ, ఒక మొబైల్ గానీ ఏదైనా సరే లైఫ్‌లో ఎప్పుడో ఒకప్పుడు ఎక్స్‌పీరియన్స్ చేద్దామని అనుకునే విషయాల్లో కూడా ఎక్కువ స్పెండ్ చేయకుండా ఇప్పుడు అవసరమా మనకది? అంత ఖర్చు పెట్టి కొనాలా మనము? అవసరమే ఉంది. ఇలాంటి ఒక మైండ్ సెట్ వచ్చేస్తది. ఇలాంటి ఒక టైప్ ఆఫ్ బిహేవియర్ వచ్చేసి ఆ మనీ అనేది ఉన్నప్పటికీ కూడా దాన్ని సేవ్ చేసుకోవడం, బ్యాంక్‌లో వేసుకోవడం, దాచిపెట్టుకోవడమే చేస్తారు గానీ ఎక్కువ స్పెండ్ చేయడం కావచ్చు అండ్ ఎంజాయ్ చేయాలి, లగ్జరీగా ఐ మీన్ బ్రతకాలి, లగ్జరీ ఫీలింగ్ అవ్వాలి, ఇలాంటివి కూడా ఉండదన్నమాట. సో, జస్ట్ నార్మల్‌గా ఉంటారు. ఎర్న్ చేసే కెపాసిటీ ఉన్నా కూడా అప్పుడప్పుడు కొన్ని సిట్యుయేషన్స్‌లో లైఫ్‌లో ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఆ ఎర్నింగ్ అనేది ఈ సోర్స్ నుంచి స్టార్ట్ చేయాలి, ఈ సైడ్ నుంచి స్టార్ట్ చేయాలి, వాడిని అడగాలి, వీడిని అడగాలి, ఇలాంటి ఆలోచనలు కూడా ఉండవన్నమాట. సో, కన్‌ఫ్యూజన్స్‌లో ఎక్కువగా ఉంటారు. సో, ఎప్పుడైనా సరే ఈ సెకండ్ హౌస్‌లో కేతు ఉన్న పీపుల్ మనీ ఎర్నింగ్‌కి సంబంధించి అంటే కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నా, కొత్త ఐడియాస్ డెవలప్ చేసుకుంటూ ఉన్నా, అవి ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో తెలియకుండా ఉంటే సింపుల్‌గా ఎక్కువ స్పిరిచువల్‌గా చేయండి. సో, స్పిరిచువల్‌గా ఉండండి. సో, ప్రతిరోజు కూడా యోగా ప్రాక్టీస్ చేయడం కావచ్చు, మెడిటేషన్ చేయడం కావచ్చు, ఇలాంటివి చేసిన నాడు మీకు క్లారిటీ అనేది వచ్చేస్తుందన్నమాట ఆటోమేటిక్‌గా. ఇది ఒక జస్ట్ టిప్, ఇది ఫాలో అవ్వండి. నెక్స్ట్ ఇంకా అక్కల్ట్ సైన్సెస్‌కి సంబంధించిన దాంట్లో ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది ఉంటుందన్నమాట. సో, ఈ యొక్క అక్కల్ట్ సైన్స్ అంటే ఇవే అస్ట్రాలజీ, వాస్తు శాస్త్రాస్, ఎనర్జీ హీలింగ్స్, రీకీ హీలింగ్స్, న్యూమరాలజీ, ఓకే. ఇంకా పామిస్ట్రీ ఇట్లా పామ్ లీఫ్ రీడింగ్స్ లైక్ నాడి, ఇట్లా కంప్లీట్ ఇలాంటి డిఫరెంట్ శాస్త్రాస్ మీద విపరీతమైన ఇంట్రెస్ట్ అనేది రావడం అండ్ వాటిని ఎక్స్‌ప్లోర్ చేయడానికి ట్రై చేయడం కూడా చేస్తూ ఉంటారు. కొంతమంది స్టక్ అయిపోతూ ఉంటారు. సెకండ్ హౌస్‌లో కేతు ఉన్న పీపుల్ ఎక్కువగా ఆస్ట్రాలజీ, అక్కల్ సైన్స్ పైన ఇంట్రెస్ట్ ఉండి ఒక స్టార్ట్ చేసినప్పటికీ దాంట్లో కొంతమంది మాత్రమే ఫైనల్‌గా రాగలుగుతారు. ఒక ఫనల్‌లో పడేశారనుకోండి. ఇప్పుడు ఒక సెకండ్ హౌస్‌లో కేతు ఉన్న పీపుల్ అందరినీ ఒక ఫనల్‌లో పడేస్తే ఒక 100 మంది పైన నుంచి 100 మంది వెళ్లారంటే దాంట్లో ఒక 10 మంది, 20 మంది మాత్రమే ఫైనల్‌గా ఆస్ట్రాలజీని బాగా నేర్చుకొని బయటకి రాగలుగుతారు. ఎందుకంటే సెకండ్ హౌస్‌లో కేతు ఉన్న పీపుల్ మళ్ళీ కొన్ని రోజుల తర్వాత డిటాచ్‌మెంట్ అనేది వచ్చేస్తుందన్నమాట. వేరే శాస్త్రం పైకి ఇంక్లైన్ అవ్వడం కావచ్చు, వేరే దానిపైన ఇంక్లైన్ అవ్వడం కావచ్చు, వేరే రీసెర్చ్ టాపిక్ పైన ఇంక్లైన్ అవ్వడం కావచ్చు, ఇలాంటి ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయి. ఒకే అక్కల్ సైన్స్ పైన స్టిక్ అయ్యి లాస్ట్ వరకు హోల్డ్ చేసుకోవాలంటే ఇంకా వేరే ఏదో గ్రహం అనేది కొంచెం సపోర్ట్ చేస్తే తప్పిస్తే సెకండ్ హౌస్‌లో కేతు ఉన్న పీపుల్ ఎక్కువగా ఆస్ట్రాలజీ వైపు కావచ్చు, ఇలాంటి వాటి వైపు రావడానికి కొంచెం కష్టం అవుతుందన్నమాట. జర్నీ కష్టం అవుతుంది. కానీ ఒకసారి వచ్చారు అంటే ఎక్సలెంట్ ఫలితాలు అయితే ఉంటాయి. ఎందుకంటే సెకండ్ హౌస్‌లో కేతు ఉన్న పీపుల్‌కి అమృత వాక్కు అనే ఒక పాయింట్ కూడా ఉంటుంది. ఏదో సమ్ బుక్‌లో అది ఒక మంచి క్లాసిక్ టెక్స్ట్ మన ఆస్ట్రాలజీలో చదివాను. ఆ బుక్ పేరు మర్చిపోయా. బట్ ఆ పాయింట్ గుర్తుండిపోయింది. సో,
సెకండ్ హౌస్లో కేతు ఉన్న పీపుల్కి అమృత వాక్కు ఉంటారనమాట. అంటే బాగా మాట్లాడగలుగుతారు, మంచి కమ్యూనికేషన్ ఉంటుంది, అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. సో ఎలాంటి కాంప్లికేటెడ్ విషయాన్నైనా సరే హోరోస్కోప్ చేసేటప్పుడు ఎన్నో కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి. లైక్ చెప్పకూడని విషయాలు కొన్ని ఉంటాయి, చెప్పాల్సిన విషయాలు కొన్ని ఉంటాయి, అవన్నీ కూడా సెకండ్ హౌస్లో కేతు ఉన్న పీపుల్ ఈజీగా చెప్పగలుగుతారు, ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు అనమాట, అవతల వాళ్ళని హర్ట్ చేయకుండా. సో అలాంటి ఒక ఇది కూడా ఉంటుంది అక్కల్ సైన్సెస్ని ప్రాక్టీస్ చేసేటప్పుడు మాత్రం. అదే గొడవలు వచ్చిందనుకోండి, కఠినంగా మాట్లాడేసేయడం, డిటాచ్డ్గా మాట్లాడేసేయడం, ఇలాంటివి కూడా ఉంటాయన్నమాట. సో 2 రకాలుగానే బిహేవ్ చేస్తూ ఉంటాడు కేతు. సో అదే ఎక్కువ మంది కన్ఫ్యూజన్స్ తీసుకొస్తూ ఉంటుంది. నెక్స్ట్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. సో ఆల్రెడీ స్టార్ట్ చేసేసాం. సెకండ్ బ్యాచ్ స్టార్ట్ చేయబోతున్నాం. ఫస్ట్ బ్యాచ్ అనేది ఆల్రెడీ ఆన్ గోయింగ్లో ఉంది. సెకండ్ బ్యాచ్ అనేది స్టార్ట్ అవబోతుంది. వితిన్ 1 monthలో స్టార్ట్ అవుతుంది. సో ఎన్రోల్మెంట్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. ఎవరైనా ఎన్రోల్ అవ్వాలనుకుంటే ఎన్రోల్ అవ్వచ్చు. సో మీకు ఫీ కావచ్చు, కోర్స్ సిలబస్ కావచ్చు, అన్నీ కూడా ఇంకొక 10 seconds తర్వాత యాడ్ వస్తుంది. సో దాన్ని చూడండి. మీకు అంతా ఓకే అంటే మీరు డైరెక్ట్గా కాల్ ఆర్ మెసేజ్ చేసి జాయిన్ అయిపోవచ్చు. సో ఒక్క విషయం ఏంటంటే, సీరియస్గా మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే కాల్ ఆర్ మెసేజ్ ఆర్ ఇది ఎన్రోల్మెంట్ కోసం అప్రోచ్ అవ్వండి. ఎందువల్లంటే టైం పాస్ కాల్స్, టైం పాసర్స్ అనే వాళ్ళు ఎక్కువ అవుతున్నారు అనమాట. అందువల్ల ఇలాంటి మాట చెప్పాల్సి వస్తుంది. సో సీరియస్గా గైడెన్స్ కావాలన్న వారికి కొంచెం డిలే అవుతుంది ఇలాంటి వాళ్ళు రావడం వల్ల. సో అందువల్ల ఈ పాయింట్ చెప్పాల్సి వస్తుంది. ఒక రిక్వెస్ట్ లాగా తీసుకోండి. సో అన్నీ చూడండి. మీకు అంతా ఓకే, మీకు అంతా నిజంగా ఇంట్రెస్ట్ ఉందనుకుంటే మీరు కాంటాక్ట్ అవ్వండి, ఎన్రోల్ అవ్వచ్చు. సో 1 monthలో స్టార్ట్ అవబోతుంది కేపీ ఆస్ట్రాలజీ క్లాసెస్ అండ్ కోర్స్ అనేది. సో ఈ కోర్సులో ఏంటంటే మీరు ఇది నేర్చుకున్న తర్వాత ఖచ్చితంగా ఒక మంచి ప్రొడిక్షన్ లెవెల్ ఆఫ్ ఆస్ట్రాలజర్ అయితే ఖచ్చితంగా అవుతారనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. సో మీరు కూడా ఇలాంటి యాక్యురేట్ ప్రిడిక్షన్స్ ఇవ్వాలి అండ్ ట్రూ ఆస్ట్రాలజీ నేర్చుకోవాలనుకుంటున్నారా? వితౌట్ ఎనీ బ్లఫ్ అండ్ అన్నెసెసరీ థియరీస్ ఏమీ లేకుండా ఓన్లీ కోర్ కాన్సెప్ట్స్ ప్లస్ ప్రెడిక్టివ్ టెక్నిక్స్ అండ్ గ్రేట్ ఆస్ట్రాలజికల్ నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవాలనుకుంటే హియర్ ఇస్ ద ఛాన్స్. మన విశ్వద ఆస్ట్రాలజీ నుండి నేను ఒక అద్భుతమైన కోర్స్ అయితే లాంచ్ చేశాను. ఇది కంప్లీట్లీ లైవ్ ప్లస్ ప్రాక్టికల్ ప్లస్ బిగినర్ ఫ్రెండ్లీ. ఆస్ట్రాలజీలో ఏమి రాని వారు కూడా ఈ కోర్స్ జాయిన్ అయ్యి మాస్టర్ అవ్వచ్చు అనమాట. ఆస్ట్రాలజీలో మాస్టర్ అయితే అవ్వచ్చు. దీంట్లో నేను నా ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ రీసెర్చ్ అండ్ నాలెడ్జ్ని ఒక స్ట్రక్చర్డ్ వేలో ఒక మంచి కోర్స్ లాగా డిజైన్ చేశాను. ఇది ఒక ఇంటిగ్రేటెడ్ అండ్ ఫాస్ట్ ట్రాక్ కోర్స్ విత్ 1.5 months డ్యూరేషన్ అండ్ 22 to 24 లైవ్ సెషన్స్ విత్ వీకెండ్ క్లాసెస్ అనమాట. మొత్తం కోర్స్ అంతా కూడా తెలుగు ప్లస్ ఇంగ్లీష్ రెండింటిలోనూ అవైలబుల్లో ఉంటుంది. ఈ ఇంటిగ్రేటెడ్ వేదిక్ ప్లస్ కేపీ ఆస్ట్రాలజీ కోర్సులో మీరు నేర్చుకోబోయే టాపిక్స్ వేదిక్ నుండి 12 జోడియాక్ సైన్స్, హౌసెస్ అండ్ ప్లానెట్స్, ఫ్రెండ్షిప్ అండ్ ఎనిమిటీ అమాంగ్ ప్లానెట్స్, కీ యోగాస్ అండ్ దోషాస్, వేదిక్ ఆస్ట్రాలజీ ప్రకారం ఫైనాన్సెస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, మ్యారేజ్ ఎలా చూడాలి, కెరీర్ ఎలా చూడాలి, లైఫ్ గ్రోత్ ఎలా చూడాలి అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి, ట్రాన్సిట్స్ అండ్ రెమెడీస్, ఇవి వేదిక్లోని కోర్ కాన్సెప్ట్స్. నెక్స్ట్ మూవింగ్ టు కేపీ ఆస్ట్రాలజీ. కేపీ బేసిక్స్, జోడియాక్ డివిజన్స్, సబ్లాట్స్, ప్రామిస్ ఆఫ్ ద ఈవెంట్ ఎలా చూడాలి, ప్రామిస్ ఆఫ్ కస్పల్ సబ్లాట్ థియరీ, అసలు సబ్లాట్ అంటే ఏంటి, స్టార్ లాట్ అంటే ఏంటి, ఫలితాలు ఎలా ఉంటాయి, ప్లానెటరీ సిగ్నిఫికేటర్స్ ABCDEF సిగ్నిఫికేటర్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఎలా క్యాల్కులేషన్స్ చేయాలి. సో ఇది చాలా కోర్ కాన్సెప్ట్ అనమాట. కేపీ ఆస్ట్రాలజీ మొత్తం ఈ సిగ్నిఫికేటర్స్ పైన ఆధారపడి ఉంటుంది అండ్ రూలింగ్ ప్లానెట్స్ పైన, సిగ్నిఫికేటర్స్ పైన, సబ్లాట్ పైన ఆధారపడి ఉంటుంది. సో కోర్ అయిన ఈ ABCDE సిగ్నిఫికేటర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, రూలింగ్ ప్లానెట్ థియరీ ఏంటి, రూలింగ్ ప్లానెట్స్ అంటే ఏంటి, పరిపాలక గ్రహాలను ఎలా చూడాలి, మెయిన్లీ కేపీ టెక్నిక్స్ అయితే నేర్పిస్తాను. బేసిక్ రూల్స్ అండ్ అడ్వాన్స్డ్ రూల్స్, ఇలా ఇంకా చాలా కోర్ కాన్సెప్ట్స్ అండ్ ప్రెడిక్టివ్ టెక్నిక్స్, అద్భుతమైన ప్రెడిక్టివ్ టెక్నిక్స్ చెప్తాను. సో ఈ కోర్సులో మొత్తం అన్ని కూడా కవర్ చేస్తాను. సో ఇన్ని కోర్ కాన్సెప్ట్స్ చెప్తున్నారు, ఫీజు ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నారా? జస్ట్ 12,000 మాత్రమే. లాంచ్ చేసిన ప్రైస్ 20,000 అండ్ డిస్కౌంటెడ్ ప్రైస్ 15,000 అండ్ అందులో కూడా ఫస్ట్ జాయిన్ అయ్యే 12 మెంబర్స్కి 12,000కే ఈ కోర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డైరెక్ట్గా మీరు లైవ్లో నా దగ్గర నుండే నేర్చుకుంటారు వయా ఆన్లైన్ క్లాసెస్. సో ఈ ఛాన్స్ అయితే మిస్ అవ్వకండి. లిమిటెడ్ బ్యాచ్ మాత్రమే. జాయిన్ అవ్వాలి అనుకుంటే కింద స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఆర్ కాల్ చేయండి. సీ యూ ఇన్ లైవ్ సెషన్స్.